యాపిల్ వాచ్ రిస్ట్కి కాదు యాంకిల్కి వేసుకుంటున్నారు. యూఎస్ లో టిక్ టాక్ లో ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా అందరూ యాపిల్ వాచ్ చేతికి కాకుండా కాళ్ళకి వేసుకుంటున్నారు. దీని వెనకాల చాలా రీజన్స్ ఉన్నాయి. కొంతమంది చాలా చిన్న రిస్ట్ ఉంటుంది, స్ట్రాప్ కు టైట్ సరిగ్గా అవ్వగా హార్ట్ రేట్ సరిగ్గా ట్రాక్ అవ్వదు. కొంతమందికి రిస్ట్ పైన టాటూస్ ఉంటున్నాయి. సో టాటూ ఉంటే ఆ సెన్సర్ కి కొంచెం కష్టం అవుతుంది టు యాక్చువల్లీ గెట్ యాక్యురేట్ రేటింగ్స్. ఇంకా నార్మల్ గా డాక్టర్స్ కానీ డైలీ వర్కర్స్ కానీ చేతితో ఎక్కువ పనులు చేస్తూ ఉంటారు కదా, అప్పుడు వాచ్ చేసుకుంటే అన్నిటికీ అడ్డం వస్తుందని చెప్పేసి కాళ్ళకి వేసుకుంటే దేనికి అడ్డం రాదని వేసుకుంటున్నారు. ఇంకా రన్నర్స్, సైక్లిస్ట్, వేరే అథ్లీట్స్ చేతికి వేసుకుంటే ట్రాకింగ్ సరిగ్గా లేదు, స్టెప్స్ కూడా సరిగ్గా కౌంట్ చేయట్లేదు అని చెప్పేసి కాళ్ళకి వేసుకుంటే స్టెప్ ట్రాకింగ్ కానీ హార్ట్ ట్రాకింగ్ కానీ ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్పి చెప్తున్నారు. ఇంకా సేమ్ అట్లానే జిమ్కి వెళ్ళే వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ రీడింగ్ సరిగ్గా రావడానికి యాంకిల్కి వేసుకుంటున్నారు అనమాట. మీరు యాంకిల్కి వేసుకోండి కానీ యూఎస్ లో ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా దాన్ని యాంకిల్ మానిటర్ అనుకుంటే ప్రాబ్లం అవుతుంది. అది ఓన్లీ హౌస్ అరెస్ట్ చేసిన వాళ్ళకి, క్రిమినల్స్ కే వేస్తారు. కానీ నార్మల్ యాపిల్ స్ట్రాప్ యాంకిల్ వరకు వస్తుందా? అబ్సల్యూట్లీ రాదు. దానికి వేరే రకమైన స్ట్రాపులు కొనుక్కోవాలి. ఇప్పుడు అమెజాన్ కానీ చాలా షాపులు కానీ యాంకిల్ స్ట్రాప్స్ అమ్ముతున్నాయి యాపిల్ వాచ్ కోసం. ఇంకా ఇది అడ్వాంటేజ్ తీసుకొని చాలా చిన్న స్టార్ట్అప్స్ కూడా యాంకిల్ బ్రాండ్స్ ఫర్ యాపిల్ వాచెస్ అని చెప్పి ఈ కామర్స్ స్టోర్లు ఓపెన్ చేసేసాయి. సో యాపిల్ ఫ్యూచర్ లో యాంకిల్ బ్రాండ్ రిలీజ్ చేయాలా? మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్ డౌన్ బిలో.